పిహెచ్పిలో వేరియబుల్స్ని మనం ఎలా తీసుకోవచ్చు అనేది ఈ సెషన్లో చూద్దాం. మరి పిహెచ్పిలో వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా డిక్లేర్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ క్రియేట్ అవుతుందన్నమాట. అంటే సపరేట్గా వేరియబుల్ని క్రియేట్ చేసేదానికి ఎటువంటి స్టేట్మెంటు లేదంటే ఎటువంటి కమాండు లేదంటే ఎటువంటి కీవర్డు లేదు ఇక్కడ. మరి ఒక వేరియబుల్ని కంపల్సరీగా $సైన్ తోటి మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ $x, $y, $z ఇట్లా ఉంటాయన్నమాట వేరియబుల్స్. ఓకే, మరి వేరియబుల్ నేమ్ కంపల్సరీగా ఒక లెటర్తో కానీ లేదంటే అండర్ స్కోర్ తోటి కానీ స్టార్ట్ చేయాలి. అంటే జనరల్గా ఆల్ఫాబెట్ తోటి A to Z తోటి కానీ లేదంటే అండర్ స్కోర్ తోటి కానీ స్టార్ట్ చేయాలి వేరియబుల్ నేమ్. అంతేగాని నెంబర్ తోటి వేరియబుల్ స్టార్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ $6 ఈక్వల్ టు అని $6 అని వేరియబుల్ని క్రియేట్ చేయకూడదు. నెంబర్ తోటి స్టార్ట్ చేయకూడదు. మధ్యలో ఉండొచ్చు నెంబర్లు కావాల్సి ఉంటే, స్టార్టింగ్ క్యారెక్టర్ మాత్రం నెంబర్ అయి ఉండకూడదు. అట్లనే ఒక వేరియబుల్ నేమ్లో ఆల్ఫాబెట్స్, నెంబర్సు, అండర్ స్కోర్ ఇవి మాత్రమే ఉండాలి. వేరియబుల్ నేమ్ సెట్ కేస్ సెన్సిటివ్నెస్ని కలిగి ఉంటాయి. అంటే స్మాల్ y అట్లనే క్యాపిటల్ Y ఈ రెండు కూడా వేరే వేరే వేరియబుల్స్గా అనుకుంటుంది. మరి ఎప్పుడైతే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. $txt ఇది ఒక వేరియబుల్, $x ఇది ఒక వేరియబుల్, ఇది ఒక వేరియబుల్ $y అనేది. మరి మూడింటికి కూడా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం. మిగతా లాంగ్వేజెస్లో కాకుండా, అంటే మిగతా లాంగ్వేజెస్లో లాగా కాకుండా, అంటే C++లో, జావాలో వీటిలంతా కూడా వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు వాటి యొక్క డేటా టైపు మెన్షన్ చేయాలి. అంటే ఇంటిజర్ అయితే ఇంటిజర్ అని, అట్లనే క్యారెక్టర్ అయితే క్యారెక్టర్, క్యార్ అని ఇట్లా డేటా టైపు మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఒక వేరియబుల్కి వాల్యూ ఏదైతే అసైన్ చేసామో ఆ వాల్యూని బట్టి ఆటోమేటిక్గా అది టైప్ ఆఫ్ ద వేరియబుల్ని కన్వర్ట్ చేసేసుకుంటుంది అనమాట. అసైన్ చేసిన వాల్యూని బట్టి అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఆటోమేటిక్గా పిహెచ్పి కన్వర్ట్ చేసుకుంటుంది. డేటా టైప్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి ఇక్కడ వేరియబుల్స్ 3 రకాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. అవే లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అనేటివి ఒక ఫంక్షన్ లోపల క్రియేట్ చేసాము అంటే అది ఆ ఫంక్షన్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ మై టెస్ట్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ లోపల $y అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఈ y అనే వేరియబుల్ ఈ ఫంక్షన్ లోపల మాత్రమే వర్క్ అవుతుంది. ఈ ఫంక్షన్ బయట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎకో వేరియబుల్ y ఈజ్ అని ఇక్కడ ఆ యొక్క y యొక్క వాల్యూని ప్రింట్ చేసాం. మరి ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే ఆ y అనేది ఇక్కడ దాకే వర్క్ అవుతుంది. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్, ఆ యొక్క ఫంక్షన్ బయట ఆ వేరియబుల్కి యాక్సెసిబిలిటీ ఉండదు. మరి ఒక ఫంక్షన్ బయట ఇట్లా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ $x అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇది గ్లోబల్ వేరియబుల్. ఫంక్షన్ బయట క్రియేట్ చేసే వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్. ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడైనా సరే వర్క్ అవుతాయి. డిఫరెంట్ ఫంక్షన్స్లో మీ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా సరే వీటిని వాడుకోవచ్చు. బట్
అలా వాడుకోవాలి అంటే కంపల్సరీగా గ్లోబల్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఓకే, మరి అంటే ఇక్కడ ఎక్స్ వై అనేటివి బయట డిక్లేర్ చేశాను, మరి వీటిని ఫంక్షన్ లోపల వాడాలి అంటే గ్లోబల్ అని వాడాలి. ఓకే, మరి ఈ గ్లోబల్ వేరియబుల్స్ అన్నీ కూడా జనరల్గా గ్లోబల్స్ అనే ఒక అరేలో ఉంటాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా ఇట్లా గ్లోబల్స్ ఆఫ్ వై ఈక్వల్ టు గ్లోబల్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ గ్లోబల్స్ ఆఫ్ వై, ఇట్లా గ్లోబల్స్ అనే కీవర్డ్ ద్వారా మీరు గ్లోబల్స్ అనే అరే ద్వారా మీరు వాటిని యాక్సెస్ చేయొచ్చు. మరి స్టాటిక్ అనే కీవర్డ్ ద్వారా స్టాటిక్ వేరియబుల్స్ని ఇట్లా డిక్లేర్ చేయొచ్చు. ఈ యొక్క స్టాటిక్ వేరియబుల్స్ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేయబడి ఉంటే ఆ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని, ప్రీవియస్ వాల్యూని అట్లనే ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటాయి. అంటే ఒక ఫంక్షన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మై టెస్ట్ అనే ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేసాం. దాంట్లో ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. ఎక్స్ వేరియబుల్ యొక్క వాల్యూ ఎక్స్ ప్లస్ ప్లస్ అని ఇచ్చాం, అంటే ఒక వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ వేరియబుల్ ఆటోమేటిక్గా మామూలు వేరియబుల్ అయితే దాని యొక్క ఆ లైఫ్ టైము క్లోజ్ అయిపోతుంది. బట్ స్టాటిక్ వేరియబుల్ కాబట్టి నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ప్రీవియస్ ఫంక్షన్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ యొక్క వేరియబుల్కి అది నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అదనమాట. అంటే ప్రీవియస్గా కాల్ చేసినప్పుడు దాని యొక్క లైఫ్ టైం క్లోజ్ అయిపోదు, నెక్స్ట్ దానికి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ దానికి కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి వీటిని ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. మరి ఇక్కడ చూడండి, వేరియబుల్స్ అనే ఒక ఎగ్జాంపుల్. ఇందులో ఎక్స్ అనేది గ్లోబల్ వేరియబుల్, మరి వై అనేది లోకల్ వేరియబుల్. ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూ ప్రింట్ కావటం లేదు, అన్డిఫైన్డ్ వేరియబుల్ ఎక్స్ అన్నాం. ఎందుకంటే ఒక గ్లోబల్ వేరియబుల్ని ఒక ఫంక్షన్లో వాడుకోవాలంటే గ్లోబల్ అనే కీవర్డు వాడాలి. ఇక్కడ వాడలేదు కాబట్టి అది అన్డిఫైన్డ్ వేరియబుల్గా చూపించింది. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ డైరెక్ట్గా వాడేసాం. అదే వై అనేది లోకల్ వేరియబుల్ కాబట్టి అది ప్రింట్ అయింది. ఓకే, మై టెస్ట్ అనే దాన్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఈ యొక్క ఫంక్షన్ యొక్క రిజల్ట్ ఇక్కడ రావడం జరిగింది. మరి ఎక్స్ అనే వేరియబుల్ వాల్యూని బయట ప్రింట్ చేస్తున్నాం. ఓకే, దాని యొక్క వాల్యూ 5 ప్రింట్ అయింది. మరి వై అనేది ఈ ఫంక్షన్కి మాత్రమే వర్క్ అయ్యే వేరియబుల్, లోకల్ వేరియబుల్. దాన్ని బయట వాడేదానికి ట్రై చేసాం, ఎర్రర్ వచ్చింది, అన్డిఫైన్డ్ వేరియబుల్ వై అని ఎర్రర్ రావడం జరిగింది. ఓకే, మరి గ్లోబల్ ఒక వేరియబుల్ని, గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్లో కాల్ చేయాలంటే గ్లోబల్ అనే కీవర్డు వాడాలి. ఇలా అంటే ఎక్స్ వై రెండు కూడా గ్లోబల్ వేరియబుల్స్. వీటిని ఒక లోకల్ ఫంక్షన్లో మీరు వాడాలి అంటే ఇక్కడ గ్లోబల్ అని ఇట్లా ఆ యొక్క వేరియబుల్స్ని ఎక్స్ని వైని డిక్లేర్ చేసుకొని వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాం. బయట ఉన్న ఆ గ్లోబల్ వేరియబుల్స్ ఫంక్షన్లో యాక్సెస్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేసాం. ఎకో $y అని బయట ఇచ్చాం, ఫంక్షన్కి బయట. అయినా కానీ ఈ ఫంక్షన్లో ఉన్న వాల్యూ వాటికి, అంటే y అనే వేరియబుల్కి 15 అవుతుంది దాని వాల్యూ, అది బయట ఫంక్షన్ బయట ప్రింట్ చేస్తున్నాం. ఓకే, వర్క్ అయింది.
మరి ఇట్లా గ్లోబల్ అరేని మీరు తీసుకోవచ్చు. గ్లోబల్స్ అనే అరేలో మీరు ఆ యొక్క గ్లోబల్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు. చూడండి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగానే సేమ్ రిజల్ట్ రావడం జరిగింది. గ్లోబల్స్ ఆఫ్ y ఈక్వల్ టు గ్లోబల్స్ ఆఫ్ x ప్లస్ గ్లోబల్స్ ఆఫ్ y అని ఇచ్చి ఆ యొక్క y యొక్క వాల్యూని 15గా మారుస్తున్నాం. దాన్ని ఫంక్షన్కి బయట ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టాటిక్. ఒక స్టాటిక్ వేరియబుల్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క స్టాటిక్ వేరియబుల్ వాల్యూ చూడండి, ఫస్ట్ 0 ఉంది, 0 ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ టైంకి అది 1గా మారుతుంది. అంటే నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ని 1 ప్రింట్ అయింది. తర్వాత 2 ప్రింట్ అవుతుంది. ఇదే స్టాటిక్ కాకుండా ఈ యొక్క వేరియబుల్ నార్మల్ వేరియబుల్ అనుకుందాం. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 3 సార్లు కూడా 0నే వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కాల్ చేసినప్పుడు ఆ యొక్క వేరియబుల్ వాల్యూ x 0 తోటి స్టార్ట్ అయ్యి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఆ యొక్క వేరియబుల్. మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కూడా దాని యొక్క వాల్యూ 0నే ఉంటుంది. అదే స్టాటిక్ వేరియబుల్ అయితే ప్రీవియస్గా ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు లాస్ట్ వాల్యూ ఏది ఉందో అది అట్లనే ఉంచుకొని నెక్స్ట్ టైంకి ఆ యొక్క వాల్యూని పంపిస్తుంది. ఈ విధంగా మనం ఈ యొక్క వేరియబుల్స్ని వాడతామండి. ఓకే.